మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, డబ్బు సంపాదించాలని మీ యొక్క కోరిక తీరాలి అంటే అది మీ యొక్క ప్రయత్నంగా మారినప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదిస్తారు అని నమ్మండి మిత్రులారా. మీరు డబ్బు సంపాదించాలంటే మీ యొక్క ప్రయత్నం ఉండాలి. మీ యొక్క శ్రమ, మీ యొక్క ప్రయత్నం, మీ యొక్క చర్య ఉన్నప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు ఒక సత్యాన్ని మీతో చెప్పబోతున్నాను. డబ్బు సంపాదించాలనే కోరిక మీకు బలంగా ఉంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. అది కేవలం కోరికగా మిగిలితే సరిపోదండి, దానిని మీరు ఆచరణలో పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు డబ్బు సంపాదించాలని ఎంతగా కోరుకున్నా కూడా మీరు ఆచరణలో పెట్టినంత వరకు మీరు డబ్బు సంపాదించలేరు. దాని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఎప్పుడైతే ఆచరణలో పెడతారో ఆ డబ్బు మీ దగ్గరికి వస్తుందని సత్యాన్ని కూడా మీరు తెలుసుకోండి. అంటే డబ్బు సంపాదించాలంటే మీలో మీ యొక్క కోరికలో బలం ఉండాలి. దాంతోపాటు మీరు ఆచరణలో పెట్టాలి. మీ కోరికను ఆచరణలో పెట్టాలి అంటే చర్య చేయాలి. దానికి సంబంధించిన పని చేసినప్పుడు డబ్బు మీకు విశ్వం చేత ఆశీర్వదించబడి డబ్బు మీ దగ్గరికి వస్తుంది మిత్రులారా. తెలుసుకోండి, కేవలం మీ యొక్క కోరికగా ఉండకూడదండి, అది ప్రయత్నంగా మారాలి. ఎస్ మిత్రులారా, ప్రయత్నంగా మారాలి. మీ ఆకాంక్ష మీ ఆకాంక్షలో మారాలి, మీ చర్యలో మారాలి. మీ హృదయంలో ఉన్న ఆ కాంతి మీ చేతుల్లోకి వచ్చి మీరు పని చేయాలి. మీరు ఊహించండి, ఒక విత్తు మొక్కగా మారాలంటే అది మట్టిలో పెట్టి నీరు పోసి దానికి సూర్యకాంతి అందాలి, సూర్యకాంతి తాగాలి. అలాగే మీ యొక్క డబ్బు కోరిక కూడా అలాగే ఉంటుంది మిత్రులారా. మీరు ఎప్పుడైతే నాకు డబ్బు కావాలని కోరుకుంటున్నారో, మీరు ఎంత డబ్బు కావాలి, ఎప్పటిలోపు కావాలి, దానికోసం మీరు చేసే ప్రయత్నం ఏమిటి, అది ఎలా వస్తుంది మీకు అనేది క్లియర్గా మీరు తెలుసుకోండి మిత్రులారా. ఒక విత్తనం భూమిలో పాతినప్పుడు అది నీళ్ళు పోయాలి, సూర్యరశ్మి అందేలా మనం చూసుకోవాలి, అప్పుడే కదా విత్తనం మొలకవుతుంది. అలాగే మీ కోరికలో కూడా బలంగా ఉంటే మీ డబ్బు సంపాదించాలనే మీ కోరిక నెరవేరుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ యొక్క జీవితం మారబోతుందని నమ్మండి. డబ్బు సంపాదించిన తర్వాత మీ యొక్క జీవితం మారబోతుందని నమ్మండి. ఎందుకంటే మిత్రులారా, మీ యొక్క కోరిక ప్రయత్నంగా మారినప్పుడు ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదిస్తారు. మీ యొక్క కోరిక అది ప్రయత్నంగా మారినప్పుడు మీరు ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తారు. డబ్బు మీ వద్దకు వస్తుంది అని నమ్మండి. మీరు ఎన్నిసార్లు ఆలోచించారు నేను లక్షలు సంపాదించాలి అని, కానీ ఎన్నిసార్లు మీరు చర్యగా మారిందండి. మీరు డబ్బు సంపాదించాలనుకుంటారు, కానీ ఆ యొక్క లక్ష్యాన్ని మీరు చర్యగా ఎన్నిసార్లు మార్చారు? ఆ చర్యగా మారిందా? మరి మీరు చర్యగా మారినప్పుడు మీరు డబ్బు ఎట్లా వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు ఆ సమస్యకు సమాధానం నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే మిత్రులారా, ఆ సమస్యకు సమాధానం ఏంటంటే, ఒక మహాన్ భారతీయ సంస్కృతిలో కర్మయోగి అనే పదం ఉందండి. మీ యొక్క కోరిక కర్మగా మారాలండి. మీ యొక్క కోరిక కర్మగా మారాలి, లేదంటే అది కల్పనగా మారుతుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఊహాజనాలు ఆలోచించేలా చేయండి. అంటే మీరు ఊహించుకోవడం, విజువలైజ్ చేయడం, మీ కోరిక నెరవేరుతుందని చేయడం, అది కూడా ఒక ప్రయత్నం అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్. కోరిక వర్సెస్ ప్రయత్నం అనేదే మీ యొక్క ధనవంతులు కావడానికి మీకు ఉపయోగపడుతుందండి. కోరిక వర్సెస్ ప్రయత్నం మీరు చేసినప్పుడు మాత్రమే ఆ రెండు కలిపి మిమ్మల్ని ధనవంతులు చేస్తాయి. అసలు కోరిక అంటే ఏమిటి మిత్రులారా? కోరిక అంటే ఏమిటి అంటే అది మీ మనసులో ఒక కళ. నేను ధనవంతుడిని కావాలి అని ఒక ప్రయత్నం. అంటే ఏమిటి అంటే అది మీ యొక్క కళలను రోజుగా ఒక చర్యగా మారడం. ఉదాహరణ మిత్రులారా, ధనవంతుడైన ధీరుభాయ్ అంబానీ గారు, ఆయన కోరిక కేవలం కళ కాదండి. ధనవంతుడైన ధీరుభాయ్ అంబానీ గారు, ఆయన కోరిక కేవలం కళ కాదండి, అది ఆయన ప్రయత్నం. రోజు రాత్రి పనిచేసి రిస్క్ తీసుకొని ఓటముల నుండి లేచి మళ్ళీ ప్రయత్నించారు. మరో ఉదాహరణ మీకు చెప్తానండి. ధీరుభాయ్ అంబానీ గారు ఈరోజు సక్సెస్ అయ్యారంటే ఎన్నో ఓటములు చూశాడు. ఆ ఓటముల నుంచి మేలుకొని మళ్ళీ తిరిగి ప్రయత్నం చేశాడండి. అప్పుడే అతను విజయం సాధించాడు మై డిఫెండ్. ఈరోజు చాలామందికి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. చాలామందికి ఆయన స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పనిచేశాడు అని చాలామంది అతని స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, మన తెలుగు భూమి నుండి వచ్చిన ఎస్ఆర్ రంగయ్య అని ఒక కథను గురించి చెప్తాను. అతను చాలా పేద ఫ్యామిలీ నుండి వచ్చాడంటండి. రాష్ట్రంలో ఆయన కోరిక ప్రయత్నంగా మారిందండి. ఎందుకంటే నేను ధనవంతుడు కావాలనుకున్నాడు. రోజు బుక్స్ చదవడం, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రయత్నించడం, ఫలితం మీరు బిలియనీరు అని ఊహించుకోవడం. మీరు ఆలోచించండి మిత్రులారా, మీ కోరికలో ఎంత బలంగా ఉంది? మీరు కోరుకుంటున్న కోరిక మీరు బలంగా ఉందా, లేదంటే మామూలుగా కోరుకుంటున్నారా? వస్తే చూద్దాంలే అని కోరుకుంటున్నారా? మీరు వస్తే చూద్దాంలే అంటే మాత్రం ఎప్పుడు కూడా మీరు ధనవంతులు కాలేరండి.
మీ యొక్క కోరికలో బలం ఉంటే మాత్రమే మీరు ధనవంతులు అవ్వగలరు. విశ్వం మీకు దారి చూపిస్తుందని నమ్మండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రయత్నం మార్చినప్పుడు, మీ యొక్క కోరిక ప్రయత్నంగా మారినప్పుడు మాత్రమే మీ అవకాశం దక్కుతుందండి. మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు ఒక 3 ప్రశ్నలు వేసుకోండి. నేను రోజు డబ్బు సంపాదన కోసం ఏమి చేస్తున్నాను? మిమ్మల్ని మీరే ఒక 3 ప్రశ్నలు వేసుకోండి. నేను రోజు డబ్బు సంపాదన కోసం ఏమి పని చేస్తున్నాను? నా కోరిక నా చర్యల్లో కనిపిస్తుందా లేదా? అసలు అలాగే విఫలమైతే మళ్ళీ నేను ప్రయత్నిస్తున్నానా లేదా? మీరు ఒక పని చేశారు, అందులో ఫెయిల్ అయ్యారు, అయినా కూడా మళ్ళీ దాని పక్కన పెట్టి మళ్ళీ ప్రయత్నిస్తున్నారా లేదా? ఈ 3 ప్రశ్నలు మై డియర్ ఫ్రెండ్ చాలా అద్భుతమైన ప్రశ్నలు అండి. ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు మేల్కొల్పుకోవడానికి చాలా మీకు ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రశ్నలు మై డియర్ ఫ్రెండ్. ఓకే, మీరు మీ ప్రశ్నలకు కనుక మీకు సమాధానం లేకపోతే మీ కోరిక ఇంకా కళ మాత్రమే అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్నలు కనుక మీకు సమాధానం దొరికితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మిత్రులారా, గుర్తించండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు రియల్ యాక్షన్ చేసినప్పుడు మాత్రమే మీ కోరికల్ని మీరు తీర్చుకుంటారు. మీరు మీ యొక్క కోరిక ప్రయత్నంగా మారినప్పుడు మాత్రమే మీ కోరిక నెరవేరుతుంది. మీరు క్లియర్ విజన్ సెట్ చేసుకోండి. ఎప్పటి లోపల ఎంత డబ్బు కావాలి, ఎప్పటి లోపల కావాలనేది మీరు క్లియర్ విజన్ సెట్ చేసుకోండి. మీ యొక్క కోరిక నిజమవుతుందని నమ్మండి. మీ యొక్క కోరిక అస్పష్టంగా ఉంటే అది ప్రయత్నంగా మారదని గుర్తించండి. మిత్రులారా, రోజు రాయండి, నేను 1 సంవత్సరంలో 10 లక్షలు సంపాదించాలి ఎలా అని మీరు ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు, నేను 1 సంవత్సరంలో 10 లక్షలు సంపాదించాలని మీరు అనుకున్నారు, కోరుకున్నారు. ఎలా అనే క్వశ్చన్ మీరు వేసుకున్నప్పుడు మీకు మార్గాలు కనిపిస్తాయండి. ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో చేయడమో, లేదంటే ఉద్యోగం చేస్తూ ఇంకొక పని చేయడమో, అలాంటి మీకు విశ్వం మీకు దారులు చూపిస్తుందండి. దారులు చూపించినప్పుడు మీరు ఆ దారిలో వెళ్ళి పని చేస్తే మాత్రమే మీరు కోటీశ్వరులు అవుతారండి. మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 10 మంది డౌన్లైన్ మీరు బిల్డ్ చేసుకున్నారు, మీరు ఒక టీంని బిల్డ్ చేశారన్నట్టు ఊహించండి, విజువలైజ్ చేయండి. మీకు వాళ్ళని బిల్డ్ చేసినందుకు గాను, వాళ్ళని డెవలప్ చేసినందుకు గాను, వాళ్ళ ద్వారా మీకు డబ్బు వస్తున్నట్టు మీ చేతిలో ఉన్నట్టు మీరు కలలు కనండి. ప్రతిరోజు 9 నిమిషాలు ఆ విజన్ని చూడండి. ప్రతిరోజు నేను నా టీంను డెవలప్ చేస్తున్నాను, దాని ద్వారా కూడా నాకు కూడా డబ్బు వస్తుంది, నేను కోరుకున్న కోరిక నాకు నెరవేరుతుందని ప్రతిరోజు నమ్మండి. భగవంతునికి కృతజ్ఞత చెప్పండి, విశ్వానికి కృతజ్ఞత చెప్పండి. మై డియర్ ఫ్రెండ్, ఇలా ప్రతిరోజు 10 నిమిషాలు ఈ విజన్ చూడండి. ఖచ్చితంగా విజన్ చేయండి, చూడండి. ఓకే, డైలీ రొటీన్ని బిల్డ్ చేయండి, రోజు చేయండి. ఇది మీరు మీ యొక్క కోరిక నెరవేరే వరకు మీ ప్రయత్నం ఆపకూడదండి. మీ యొక్క కోరిక ప్రయత్నంగా మారాలంటే కనుక ఖచ్చితంగా మీరు చర్యలు చేయాల్సిన మిత్రులారా. మీ యొక్క కోరిక నెరవేరాలంటే మీరు ఖచ్చితంగా మీరు చర్య చేయవలసిన మిత్రులారా గమనించండి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి రోజు 30 నిమిషాలు ఫైనాన్షియల్ బుక్స్ చదవండి, ఫైనాన్షియల్ సంబంధించిన బుక్స్ చదవండి. ఎలాంటి బుక్స్ అంటే మై డియర్ ఫ్రెండ్, రిచ్ డాడ్ పూర్ డాడ్ లాంటివి, మీరు అలాంటి బుక్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, వాటిని కొనుక్కొని చదవండి మై డియర్ ఫ్రెండ్. అప్పుడు మీ యొక్క స్కిల్స్ పెరుగుతుందండి, మీ యొక్క స్కిల్స్ డెవలప్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీ స్కిల్స్ మీద డెవలప్ చేసుకున్నారో, మీరు డిజిటల్ మార్కెటింగ్లో ఎలా పనిచేయాలనేది మీరు తెలుసుకున్నారో, రోజు మీరు 2 గంటలు పనిచేసినా కూడా మీ జాబ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు రోజు 2 గంటలు పనిచేసినా కూడా అది చాలా డబ్బు సంపాదించవచ్చండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేయడానికి భయపడతారండి, వాళ్ళ దగ్గర ఉన్న ఆపర్చునిటీ చెప్పడానికి భయపడతారు. మై డియర్ ఫ్రెండ్, మీరు ఏది సాధించాలన్నా, మీ కోరిక ఏది నెరవేరాలన్నా ఖచ్చితంగా మీరు 21 రోజులు ప్రాక్టీస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. 21 రోజులు ఎందుకు చేయమంటున్నా అంటే, 21 రోజుల్లో మీరు చేసే పని కంటిన్యూషన్ చేస్తే అది మీకు ఒక అలవాటుగా మారుతుందంట మై డియర్ ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా రిస్క్ తీసుకోండి. మీ యొక్క విఫలాలను, ఓటములను స్వీకరించండి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ ప్రపంచంలో మీరు రిస్క్ తీసుకోకుండా ఏ పని చేయలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు బాగా చదువుకున్నారు, మీ జాబ్ వచ్చింది, జాబ్లో మీ సాలరీ ఎప్పుడు వస్తుందండి? స్టార్టింగ్లో అడ్వాన్స్ ఇస్తారా? మీరు ఆ కంపెనీలో 1 మంత్ చేసిన తర్వాత కూడా సాలరీ వస్తుంది. మరి ఆ 1 మంత్ చేసిన తర్వాత కంపెనీ సాలరీ ఇవ్వకపోతే, ఆ కంపెనీ రాత్రి లేచిపోతే, అదే కదా మై డియర్ ఫ్రెండ్స్ రిస్క్ అంటే. కానీ మీరు ఆ కంపెనీ ఉంటుంది, నాకు సాలరీ ఇస్తుందని నమ్మకంతో ఉన్నారు కాబట్టే మీరు అందులో పని చేశారు. అదే కదా మై డియర్ ఫ్రెండ్స్ రిస్క్ అంటే. ప్రతి పనిలో రిస్క్ ఉందండి మై డియర్ ఫ్రెండ్స్, రిస్క్ లేనిది ఏ పని లేదండి. మీరు రిస్క్ను స్వీకరించండి మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క ప్రయత్నం అంటే ఏంటంటే, మీ ప్రయత్నం అనేది మిమ్మల్ని విజయ శిఖరాలు చేర్చాలండి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలాన్ మస్క్ లాంటి అతను బిజినెస్ వ్యాపారవేత్త ఉన్నాడు కదండి, ఎలాన్ మస్క్. అతని జీవితంలో చాలా కష్టాలు వచ్చాయండి. అతని జీవితంలో కూడా చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు, చాలాసార్లు రిస్క్ తీసుకున్నాడు.
అది ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు అంటే, ఆయన స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేసినప్పుడు అంతరిక్షానికి స్పేస్ ఎక్స్ పంపించాలని ఆయన ఆలోచించినప్పుడు 3 సార్లు పంపిస్తే 3 సార్లు ఫెయిల్ అయిందండి. 4వసారి అతని దగ్గర ఉన్న డబ్బునంతా ఊడ్చిపెట్టేసి లాస్ట్ ఫైనల్ అది కనుక ఫెయిల్ అవుతే ఆయన రోడ్డు మీదకి వస్తాడు, ఆయన తెలుసు. అయినా కూడా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యండి. 4వసారి సక్సెస్ అయ్యాడు. దట్ ఈజ్ ఎలన్ మస్క్ లాగా మన ఆలోచనలు కూడా మనం ధనవంతులం కావాలంటే అలాంటి ఆలోచనలు మనం చేయాలి మిత్రులారా. మీరు కూడా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి, విఫలమైతే దాని నుండి నేర్చుకోండి, అలాగే దాన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి మిత్రులారా. మీకు తెలుసు కదా థామస్ ఎడిసన్ గురించి, మీకు తెలుసు కదా థామస్ ఎడిసన్ బల్బును కనిపెట్టడానికి 10,000 సార్లు విఫలమయ్యాడని మనం చాలా మీటింగ్లలో విని ఉంటాం. ఆయనను ఒక పత్రిక విలేకరి మీరు బల్బును కనిపెట్టడానికి 10,000 సార్లు విఫలం అవ్వడం సార్ వదిలేస్తే అయిపోతుంది కదంటే, ఎవరు చెప్పారు నేను 10,000 సార్లు ఫెయిల్ అవ్వాలా, 9,999 సార్లు ఈ బల్బును ఎలా కనిపెట్టొచ్చు అనే సత్యాన్ని తెలుసుకున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఇది కన్ఫర్మ్ అనిపించింది కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నానని చెప్పాడంట. అందుకోసం మై డియర్ ఫ్రెండ్, ఆయన విఫలమయ్యాడు కాబట్టే, థామస్ ఎడిసన్ చాలాసార్లు విఫలమయ్యాడు కాబట్టే మనకి బల్బు వచ్చింది, మనం ఈరోజు వెలుతురులో ఉంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క నెట్వర్క్, మీ యొక్క మెంటర్షిప్, ఒంటరిగా డబ్బు సంపాదించాలని గుర్తుపెట్టుకోండి. ఏ వ్యాపారానికైనా మ్యాన్ పవర్ ఈక్వల్ మనీ పవర్ అండి. అంతేకాని నేను ఒంటరిగా చేస్తాను, నేను డబ్బు సంపాదిస్తాను అంటే అది నిజం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఏ వ్యాపారవేత్త సక్సెస్ కావాలన్నా కూడా ఆయన ఉద్యోగాలు ఇస్తారండి. మీరు ఏ వ్యాపారాన్ని చూడండి, మార్కెట్లో ఒక కంపెనీ పెట్టారనుకోండి, మీరు ఒక కంపెనీ పెట్టారు, ఒక కంపెనీలో మీకు ఒక నెలకు 2 కోట్లు 3 కోట్లు సంపాదించాలని ఉంది. అప్పుడు మీకు ఎంతమంది ఎంప్లాయీ కావాలి, ఎంత పెద్ద ఫ్యాక్టరీ కావాలి, ఆ ఎంప్లాయీస్కి మీరు ఎంతమంది సాలరీ ఇవ్వాలి ఒకసారి ఆలోచించండి మిత్రులారా. కానీ మీ లక్ష్యం, మీ బలమైన సంకల్పంగా మారితే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో చేయొచ్చు, దాంతోపాటు మీరు ఏదైనా ఉద్యోగం చేయొచ్చు. ఉద్యోగం చేస్తూ కూడా మీకు ఇంకో ఇన్కమ్ కావాలంటే మంచి నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకొని మీరు ఎంటర్ అయ్యి దాని ద్వారా రోజు 1 గంట 2 గంటలు పనిచేస్తూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు మై డిఫెండ్. మీ లక్ష్యం బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా విశ్వం మీకు దారులు చూపిస్తుంది, సందేశాలను పంపిస్తుంది. అప్పుడు వాటిని గ్రహించి మనం తీసుకొని వాటిని ఆచరణలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు, మీ కోరిక నెరవేరుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఒంటరిగా డబ్బు సంపాదించలేరండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా ఒకరే వర్క్ చేసి మీరు కోటీశ్వరులు కాలేరండి. కావడం చాలా కష్టం అయిపోయింది. ఓకే, దానికి లివరేజ్ చెప్తాను, టైం గురించి చెప్తాను మిత్రులారా. మీరు ఒంటరిగా పనిచేస్తూ డబ్బు సంపాదించలేరు అనే సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీతో పాటు కమ్యూనికేషన్, మ్యాన్ పవర్ ఉండేలా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే మీ చేసే పనిలో మ్యాన్ పవర్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ సక్సెస్ని కూడా మీరు చేసినప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ సక్సెస్ గురించి మీరు ఆలోచించినప్పుడు, వాళ్ళు సక్సెస్ అయినప్పుడు అల్టిమేట్గా మీరు సక్సెస్ అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ ప్రయత్నాన్ని మీరు గైడ్ చేయండి, వాళ్ళకు కూడా గైడ్ చేయండి. అప్పుడే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, మీరు కోటీశ్వరులు అవుతారని సత్యం తెలుసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మీరు జర్నల్ రాయండి. అంటే ఈరోజు నేనేం చేశాను, నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేశాను, ఈరోజు నా ఆలోచనలు ఉన్నాయి, నేను ఎక్కడ బాధపడ్డాను అనే దాని గురించి జర్నల్ రాయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ కోరిక ప్రతిరోజు ఈ కోరిక నెరవేర్చుకోవడానికి వర్క్ చేయండి. మై డియర్ ఫ్రెండ్, పాజిటివ్గా థింక్ చేయండి. మీరు వీక్లీ రివ్యూ చేయండి, మీరు రాసుకున్నదంతా కూడా ఒకసారి వీక్లీ రివ్యూ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు డిసిప్లిన్ లేకపోతే మీ యొక్క ప్రయత్నం ఆగిపోతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. మీకు డిసిప్లిన్ కనుక లేకపోతే మీ యొక్క ప్రయత్నం పూర్తిదల పోసిన పన్నీర్ అవుతుంది అంటే నిజం కాదండి. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఊహలతో ఉండండి, ఊహలతో మీ యొక్క విజువలైజేషన్తో ఇంటరాక్ట్ అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సక్సెస్ కావాలన్నా కూడా వాళ్ళ యొక్క ఆలోచనలే వాళ్ళని సక్సెస్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యొక్క ఆలోచనలే వాళ్ళని సక్సెస్ చేసేయని గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు సక్సెస్ కావాలని బలమైన కోరిక ఉంటే రోజు 2 గంటలండి, రోజు 2 గంటలు మీరు ఏదైనా పని చేయొచ్చండి. యూట్యూబ్లో రీల్స్ పెట్టచ్చు, వీడియోలు పెట్టచ్చు, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టచ్చు, ఫేస్బుక్లో పెట్టచ్చు, సోషల్ మీడియా ద్వారా కూడా మీరు సక్సెస్ కావచ్చు. దాని ద్వారా ఏదైనా నెట్వర్క్ మంచి కంపెనీ ట్యూన్ చేసుకుని అట్లా సక్సెస్ కావచ్చు. లేదంటే మీరు ఏదైనా ట్రెడిషనల్ బిజినెస్ పెట్టుకుని సక్సెస్ కావచ్చండి. కానీ అల్టిమేట్ మీకు సక్సెస్ కావాలంటే మీ వెనకాల మ్యాన్ పవర్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఎంత మ్యాన్ పవర్ ఉంటే అంత సక్సెస్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరిని మోసం చేయకుండా నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదించాలని మీ ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుందండి. మై డియర్ ఫ్రెండ్స్, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడండి, కర్మణ్యవాది కారేస్తే మా పలేచు కదాశన. అంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ పో, వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి ఫలితం కోసం చూడకు. నీకు ఏదైతే ఫలితం కావాలో
నీవు ఏదైతే కోరిక కోరుకున్నావో ఖచ్చితంగా నువ్వు పాజిటివ్గా ఉన్నప్పుడు నీ కోరిక నెరవేరుతుందని నమ్మండి మై డియర్ ఫ్రెండ్. మీ యొక్క కోరికను విశ్వానికి అర్పించండి. డైలీ అఫర్మేషన్ చేయండి. నా కోరిక ప్రతిరోజు ప్రయత్నంగా మారుతుందని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క ధనం నా వద్దకు చాలా ఈజీగా వస్తుందని నమ్మండి. మీ మిత్రులారా, ప్రతిరోజు మీరు మారండి. మీ ఫోన్ తీసుకొని మొదటి స్టెప్స్ రాయండి. ఓకే, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఒక 30 రోజుల ప్రణాళిక రాయండి. అంటే రోజు ఒక 3-4 ఫాలోఅప్ చేసేలా ఒక 120 మంది పేర్లు రాయండి. వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడిన వాళ్ళతో రెగ్యులర్గా ఫాలోఅప్ చేయండి. ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుందని నమ్మండి. డబ్బు మీ వద్దకు వస్తుంది. ఆ డబ్బు మీ వద్దకు వస్తుంది కాబట్టి విశ్వానికి కృతజ్ఞతగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇలాంటి ఆచరణలతో ముందుకు వెళ్ళాలని, మీ యొక్క ప్రయత్నం నెరవేరాలని, మీ యొక్క ప్రయత్నం నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు. జై హింద్. వందే మాతరం.